మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. చైర్మన్ గా అశోక్ గజపతిరాజుతో పాటు 16 మందికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1 బోర్డులో చోటు దక్కింది. ఇంధన పొదుపు పాటించాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపునకు తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ స్పందించారు. కార్యక్రమాలకు కారు బదులు ద్విచక్ర వాహనంపై హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ కి ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలన్నారు. విద్య ద్వారానే కుటుంబాలతో పాటు భవిష్యత్తు తరాల అభివృద్ది సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలను ఆమె అందజేశారు. కళ్యాణ మండపాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 52.8 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అఖిల భారత కెమిస్ట్రీ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 20న ఆల్ ఇండియా సమ్మెను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుత్తా రవిచంద్ర పిలుపునిచ్చారు. సమ్మె రోజున ఎవరికైనా అత్యవసరంగా మందుల అవసరముంటే సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నందగిరిపేట జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతయింది. రిపేర్ చేయించుకుని కొత్తూరు వైపు వెళ్తుండగా కారు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో పక్కకు నిలిపివేసినట్లు డ్రైవర్ తెలిపాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.